ఈ వీడియోలో మనం అర్థమెటిక్ నెంబర్ సిస్టంలోని మరొక మోడల్ వచ్చి మోడల్ 3 మనం చెప్పుకుంటున్నాం. ఆల్రెడీ మోడల్ 1, 2 అనేవి 2 వీడియోస్ అయితే చేయడం జరిగింది. అందులో మోడల్ 3 అనేది మీకు నేను చెప్తున్నాను, వీడియో 3 ఇది కూడాను. ఓకే, ఇప్పుడు వచ్చి ద నెంబర్ ఆఫ్ నెంబర్స్ దట్ ఆర్ డివిజిబుల్ బై 9 బిట్వీన్ 1 and 1000. 1కి 1000కి మధ్యలో 9 టేబుల్ చేత డివిజిబుల్ అయ్యే నెంబర్స్ ఎన్ని ఉంటాయి అంటే దాని అర్థం 9 టేబుల్లో వచ్చే నెంబర్స్ ఎన్ని ఉంటాయో చెప్పండి అని అడుగుతున్నాడు. క్వశ్చన్ అర్థమైందా? క్లియర్ కదా? ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఏమన్నాడు, 1 to 1000 అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశాడు. 1 to 1000 ఎప్పుడైతే అన్నాడో ఇవి అసలు ఒక సిరీస్లో తీసుకోవాలి. ఆ సిరీస్ ఎలా ఉండాలి? 9 టేబుల్లో వచ్చేవి మాత్రమే తీసుకోవాలి. 1 తర్వాత 9 టేబుల్లో వచ్చేవి ఏంటి? 9 వస్తుంది, 18 వస్తుంది. ఇలా వెళ్ళిపోతే చివరిన దీన్ని 9 టేబుల్లో డివైడ్ చేసుకోండి. 9 టేబుల్లో డివైడ్ చేసుకుంటే ఎంతైతే రిమైండింగ్ మిగిలిపోతుందో, ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా తీసుకొని 9 టేబుల్లో 9 1s 9 పోతుంది, ఇంకా 1 ఉంటుంది, 0. 9 1s 9 పోతుంది, ఇంకా 1 ఉంది, 0 ఉంది. 9 1s 9 పోతుంది, ఇంకా ఎంత మిగిలిపోయింది? 1 మిగిలిపోయింది. ఆ 1 దీంట్లోంచి తీసేయండి. అప్పుడు ఎంత? 9999 వస్తుంది. అంటే 9 టేబుల్లో పోయేది ఇది అనమాట. అంటే 9 టేబుల్లో పోయే నెంబర్ చివరిగా వచ్చే నెంబర్ 999. ఓకే, ఈ విధంగా తీసుకుంటాం. అర్థమైంది అనుకుంటా. 9 టేబుల్లో క్యాన్సిల్ చేసినప్పుడు రిమైండర్ ఎంతైతే మిగిలిపోతే అది తీసేసాం అనుకోండి. అందులోంచి రిమైండర్ 1 మిగిలిపోయింది. ఆ 1 ఇందులోంచి 1000 నుంచి 1 లెస్ చేస్తే 999. అది చివరి నెంబర్ 9 టేబుల్లో వచ్చేది 1000 ముందు. అంటే ఈ రెండింటి మధ్యలో వచ్చే నెంబర్స్ ఎన్ని ఉన్నాయి మనం కౌంట్ చేయలేము. అండ్ సో ఆన్ అని పెట్టాను కదా, కౌంట్ చేయలేము. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇందులో ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములాని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, జాగ్రత్తగా వింటే మీకు క్లియర్గా తెలుస్తుంది. ఫార్ములా ఏంటంటే an ఈక్వల్స్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d అనమాట. an అంటే లాస్ట్ టర్మ్, దీన్ని l అని కూడా అనొచ్చు. ఇది లాస్ట్ టర్మ్, దీన్ని an అనొచ్చు, l అని కూడా అనొచ్చు. a అంటే స్టార్టింగ్ టర్మ్, దీన్ని స్టార్టింగ్ టర్మ్ని a అంటారు. n అంటే ఇందులో ఎన్ని టర్మ్స్ ఉన్నాయో అది మన ఆన్సర్ అనమాట. d అంటే కామన్ డిఫరెన్స్ అంటే దీనికి మధ్యలో డిఫరెన్స్ అనమాట. ఎంత? 18 మైనస్ 9, దాన్ని d అంటాం. ఓకే, ఇప్పుడు మీకు అర్థమైంది కదా. an అంటే లాస్ట్ నెంబర్, a అంటే ఫస్ట్ టర్మ్, n అంటే ఇందులో ఎన్ని టర్మ్స్ ఉన్నాయో అదే మన ఆన్సర్. ఓకే, వదిలేయండి. -1. d అంటే కామన్ డిఫరెన్స్ అంటారు. కామన్ డిఫరెన్స్ అంటే సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్ చేస్తే 9 వస్తుంది. ఓకే, క్లియర్? అర్థమైంది. ఇంక ఇది అర్థమైతే ఏముంది, వచ్చేసినట్టే మీకు ఇంకా ఆన్సర్ వచ్చి చూడండి. ఇప్పుడు వచ్చి 9 ప్లస్ 9 ఇంటూ n 9n మైనస్ 9 1s 9 ప్లస్ 9కి మైనస్ 9కి పోతుంది. 999 ఈక్వల్స్ టు 9n. 9 యువతలకు తీసుకెళ్ళేటైతే 111. అంటే ఇప్పుడు ఏమొచ్చింది? n ఈక్వల్స్ టు 111. అంటే ఏంటి? 111 టర్మ్స్ అనేవి ఉంటాయి. 9 టేబుల్లో డివిజిబుల్ అయ్యేవి ఎన్ని ఉంటాయంటే 111 అంటే సి ఆన్సర్. ఓకే, అర్థమైంది అనుకుంటాను. ఎస్, నెక్స్ట్. ఓకే, ఇప్పుడు సెకండ్ సమ్ చూద్దాం. హౌ మెనీ ఇంటీజర్స్ బిట్వీన్ 50 and 500 విచ్ ఆర్ డివిజిబుల్ బై 7? అయితే 50కి 7 500కి మధ్యలో 7 చేత డివిజిబుల్ అయ్యే 7 టేబుల్లో వచ్చే నెంబర్స్ ఎన్ని ఉంటాయి అని అడిగేది. అయితే దీనికోసం మనం ఏం చేయాలంటే ఫస్ట్ 50ని మనం 7 టేబుల్లో డివిజిబుల్ చేయాలి. చేస్తే డివైడ్ చేస్తే 7 × 49, ఇంకా 1 మిగిలిపోయింది. ఆ 1 మిగిలింది కదా, ఆ 1కి ఇప్పుడు ఎంత యాడ్ చేస్తే 7 టేబుల్లో పోతుంది? 6 యాడ్ చేసేయాలి, 56. అంటే 7 టేబుల్లో పోయే ఫస్ట్ నెంబరు 50 తర్వాత 56. దీన్ని 7 యాడ్ చేసామనుకో 63. నెక్స్ట్ 70. నెక్స్ట్ దీన్ని కూడా మనం 500ని కూడా 7 టేబుల్లో డివిజిబుల్ చేస్తే డివైడ్ చేస్తే ఎంత రిమైండర్ మిగులుతుందో చెక్ చేసుకోవాలి. 7 7 49, ఇంకా 1 ఉంది, 0. 7 1s 7,
ఇంకా 3 ఉంది. ఆ 3 లెస్ వేసేద్దాం. 3 లెస్ వేస్తే 497. 497 అనేది 97 అనేది 500 కంటే ముందు 7 టేబుల్లో పోయేటటువంటి నెంబర్ అనమాట వచ్చి. ఓకే, ఇప్పుడు ఇది ఒక సిరీస్. ఇది సిరీస్. ఈ సిరీస్లో ఫస్ట్ దీన్ని ఏ అంటారు, దీంట్లోంచి తీసేస్తే వచ్చే దాన్ని కామన్ డిఫరెన్స్ అంటారు, దాన్ని డి ఈక్వల్స్ టు 7. నెక్స్ట్ వచ్చి లాస్ట్ నెంబర్, దీన్ని ఏఎన్ అయినా అనొచ్చు, ఎల్ అయినా అనొచ్చు. ఇప్పుడు ఫార్ములా అప్లై చేద్దాం. ఏఎన్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. ఏ ఎంత? ఏఎన్ వచ్చి 497 ఈక్వల్స్ టు ఏ 56 ప్లస్ ఎన్ మైనస్ 1. ఎన్ అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎన్నో, లాస్ట్ చేసి ఆన్సర్ వస్తుంది. డి ఎంత? 7. అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు చూడండి. నెక్స్ట్ 497 ఈక్వల్స్ టు 56 ప్లస్ 7 ఇంటూ ఎన్ 7n మైనస్ 7 1 7. ఇప్పుడు 497 56లోంచి 7 లెస్ వేస్తే 49 అంతే కదా, ప్లస్ 7n. ఇది మైనస్ చేయొచ్చు, యువతలకు వెళ్తే మైనస్ కాబట్టి మైనస్ వేసేద్దాం. మైనస్ 9 ఈక్వల్స్ టు 7n. ఓకే, 497లోంచి 49 లెస్. 49 లెస్ వేస్తే ఓకే, 17లోంచి 9 లెస్ వేస్తే 8. 7లోంచి 8లోంచి 4 లెస్ వేస్తే 4 వచ్చింది. ఎంత వచ్చింది? అప్పుడు 448 ఈ 7 యువతలకు వస్తే డివైడ్ చేస్తుంది కాబట్టి ఇలా చేసాం. ఓకేనా, ఇక్కడ వరకు ఓకే. 7 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే 7 6 7 4 n ఈక్వల్స్ టు 64. చూడండి, n ఈక్వల్స్ టు 64 ఈజ్ ద ఆన్సర్. ఓకే, ఇది కూడా ఓకే కదా. నెక్స్ట్ సమ్ చూద్దాం. ఓకే, ద నెంబర్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ డివిజిబుల్ బై 5 బిట్వీన్ 1 and 1000. 1కి 1000కి మధ్యలో ఉండే 5 చేత డివిజిబుల్ అయ్యే నెంబర్స్ ఎన్నో ఉంటాయి? ఇది క్వశ్చన్. ఓకే, మీ క్వశ్చన్ అర్థమైంది కాబట్టి ఇక్కడ ఇంకా నెక్స్ట్ సిరీస్ కూడా మేము ఫాస్ట్గానే రాయొచ్చు. మీకు సిరీస్ గురించి కూడా తెలిసింది కాబట్టి 5 10 అండ్ సో ఆన్ 995. ఓకే, రాసిన తర్వాత ఇంక ఫార్ములా మీకు ప్రాక్టీస్ చేస్తే ఈ పాస్ట్ అనేది మీకు వస్తుంది ఆటోమేటిక్గా. ఈ ఫార్ములా కూడా రాయవసరం లేదు, డైరెక్ట్గా రాసేసుకోవచ్చు కొంచెం ప్రాక్టీస్ ఉంటే. ఓకే, ఎందుకంటే లాస్ట్ టైం మనకి ఏంటో తెలిసిపోతుంది. 995. ఓకే, ఏ వచ్చి 5, ఎన్ మైనస్ 1, డి అంటే ఇందులోంచి ఇది రాసేస్తే 5. ఓకే, ఎస్ 995. ఇన్ని స్టెప్స్ కూడా రావు మీకు, ఇన్ని స్టెప్స్ కూడా రావు నీట్గా ప్రాక్టీస్ చేస్తే. ఓకే, 5కి పోతుంది. 995 ఈ 5 యువతల వైపు తీసుకొస్తే డివైడ్ చేస్తుంది కాబట్టి ఎన్. 5 టేబుల్లో 5 1 4 9 4 9 5 9 45 అండ్ 9. ఓకే, ఆన్సర్ అనేది ఒకసారి చూస్తే 199 కదా మీకు వచ్చేసింది. ఆన్సర్ చూసుకోండి 1. ఓకేనా. ఓకే, మీకు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. మీకు ఏదైనా నచ్చకపోయినా అది నా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇలా చెప్తే బాగుంటుందని అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా దీన్ని ఫాలో అవుతాను. ఓకే, ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేయాలి అనుకుంటే మీరు 10 మందికి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి యూజ్ అయితేనే కదా నేను చేయాలనిపిస్తుంది, యూజ్ కానప్పుడు చేయాలనిపించదు కాబట్టి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.